రైట్. తెలంగాణ స్థానిక సమరంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. 50% రిజర్వేషన్ క్యాప్ ఎత్తివేస్తూ తెలంగాణ ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ ఫైల్ అయింది. రిజర్వేషన్లు 50% మించరాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ తాజా పిటిషన్ నమోదైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లతో తెలంగాణ ఎన్నికల సంఘం కొన్ని రోజుల క్రితం పరిషత్, సర్పంచ్ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కలిపి 69% చేరుకున్నాయి. షెడ్యూల్ కు ఒక రోజు ముందు హైకోర్టులో 42% బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం బిల్లు మాత్రమే పాస్ చేసిందని, గవర్నర్ ఆమోదం లేనందున చట్టబద్ధత లేదని జీవోతో ఎన్నికలకు వెళ్లడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసును స్వీకరించిన హైకోర్టు తదుపరి 8వ తేదీకి వాయిదా వేసింది. అయితే 9వ తేదీన తొలి విడత నోటిఫికేషన్ కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. తాజాగా సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు కావడంతో ఎన్నికల అంశం పూర్తిగా కోర్టుల పరిధిలోకి పోయినట్లేనని, స్థానిక సమరం ఇప్పట్లో ఉంటుందా లేదా, ప్రభుత్వం కోర్టుల్లో తమ వాదనలు వినిపించి ఎన్నికలను 42% రిజర్వేషన్లతో పూర్తి చేస్తుందా అనే టెన్షన్ ఆశావాహుల్లో నెలకొంది. తెలంగాణ స్థానిక సమరంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. 50% రిజర్వేషన్ క్యాప్ ఎత్తివేస్తూ తెలంగాణ ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ ఫైల్ అయింది. రిజర్వేషన్లు 50% మించరాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ తాజా పిటిషన్ నమోదైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లతో తెలంగాణ ఎన్నికల సంఘం కొన్ని రోజుల క్రితం పరిషత్, సర్పంచ్ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కలిపి 69% చేరుకున్నాయి. షెడ్యూల్ కు ఒక రోజు ముందు హైకోర్టులో 42% బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం బిల్లు మాత్రమే పాస్ చేసిందని, గవర్నర్ ఆమోదం లేనందున చట్టబద్ధత లేదని జీవోతో ఎన్నికలకు వెళ్లడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసును స్వీకరించిన హైకోర్టు తదుపరి 8వ తేదీకి వాయిదా వేసింది. అయితే 9వ తేదీన తొలి విడత నోటిఫికేషన్ కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. తాజాగా సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు కావడంతో ఎన్నికల అంశం పూర్తిగా కోర్టుల పరిధిలోకి పోయినట్లేనని, స్థానిక సమరం ఇప్పట్లో ఉంటుందా లేదా, ప్రభుత్వం కోర్టుల్లో తమ వాదనలు వినిపించి ఎన్నికలను 42% రిజర్వేషన్లతో పూర్తి చేస్తుందా అనే టెన్షన్ ఆశావాహుల్లో నెలకొంది.